హాయ్ వ్యూయర్స్, నేను డాక్టర్ రాధా తోట, డైరెక్టర్ రివెరా ప్లాస్టిక్ సర్జరీ అండ్ స్కిన్ కేర్ సెంటర్, హిమాయత్ నగర్ అండ్ గచ్చిబౌలి మియాపూర్ రోడ్. ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ ఏమిటి అంటే వెజైనోప్లాస్టీ. వెజైనోప్లాస్టీ అంటే వెజైనాన్ని రీకన్స్ట్రక్ట్ చేయడము, లేదా ఆల్రెడీ ఉన్న వెజైనాలో ఏమన్నా డిఫెక్ట్స్, ఇంజురీస్, ఫాల్ట్స్ ఉంటే వాటిని రిపేర్ చేయడం. ఈ వెజైనోప్లాస్టీ అనేది ఎవరికి అవసరమవుతుంది అనంటే ట్రాన్స్జెండర్స్ వాళ్ళు మేల్ నుంచి ఫిమేల్గా మారినప్పుడు వాళ్ళు ఈ ఆర్టిఫిషియల్గా వెజైనా అనేది క్రియేట్ చేయించుకుంటారు. దీనికి ఇంతకుముందు చాలా క్రూడ్ పద్ధతులు ఉండేవి. క్వాలిఫైడ్ పీపుల్ కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాళ్ళు. కాకపోతే ఈ మధ్యకాలంలో ట్రాన్స్జెండర్స్ కూడా చాలామంది చాలా సాఫిస్టికేటెడ్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. వాళ్ళు తీసుకునే ట్రీట్మెంట్స్ కూడా సాఫిస్టికేటెడ్గా తీసుకోవాలని అనుకుంటున్నారు. ఈ ట్రాన్స్జెండర్స్కి చేసే వెజైనోప్లాస్టీ అనేది ఎంతో టెక్నికల్గా ఇంపార్టెన్స్ ఉన్న సర్జరీ. ఈ వెజైనోప్లాస్టీ 2 రకాలుగా చేస్తారు. ఒకటి, ఆ మూత్రంకి వెళ్ళే ద్వారము, మోషన్కి వెళ్ళే ద్వారము మధ్యలో ఈ ఆర్టిఫిషియల్గా వెజైనాని క్రియేట్ చేసి దానికి స్కిన్ గ్రాఫ్టింగ్ అనేది చేస్తారు. అది చాలా సింపుల్ పద్ధతి. ఈ స్కిన్ గ్రాఫ్టింగ్ చేసిన తర్వాత ఈ వెజైనాని లూబ్రికెంట్ తోటి, డైలేటర్ తోటి ఎవ్రీడే వాళ్ళు డైలేట్ చేసుకుంటూ ఉండాల్సి వస్తుంది. చాలా వరకు ఇది నార్మల్ వెజైనా లాగానే పనిచేస్తూ ఉంటుంది. ఇది కాకుండా ఇంకా కొత్తగా లేటెస్ట్గా చేసే టెక్నాలజీ ఏమిటి అంటే అబ్డామిన్లో నుంచి ఒక బవెల్ అనేది ఒక చిన్న పీస్, దాన్ని వాస్కులారిటీతో సహా తీసుకుని ఈ స్కిన్ గ్రాఫ్టింగ్ అనేది చేయకుండా ఆ ట్యూబ్ని ఈ వెజైనా ఏ పొజిషన్లో ఉంటుందో ఆ పొజిషన్లో అరేంజ్ చేస్తారు. దీని మూలంగా ఏమవుతుంది అంటే అది నార్మల్ వెజైనాకి ఉండే మ్యూకస్ మెంబ్రెయిన్ లాంటి మెంబ్రెయినే ఈ బవెల్లో, అంటే పేగు నుంచి ఒక ముక్క తీసి పెట్టినప్పుడు అందులో ఉండే లోపల మ్యూకస్ మెంబ్రెయిన్ దాదాపుగా వెజైనల్ మ్యూకస్ మెంబ్రెయిన్కి కొంచెం అటు ఇటుగా సిమిలర్గా ఉంటుంది. దీనిలో కొంచెం ఇనిషియల్గా ఎక్కువగా సెక్రీషన్స్ అవి రావడం జరుగుతుంది. తర్వాత స్లోగా అవి తగ్గిపోతాయి. ఇది లేటెస్ట్గా చేసే టెక్నిక్. ఈ టెక్నిక్ కొద్దిమంది ప్లాస్టిక్ సర్జన్స్ మాత్రమే చేస్తున్నారు. ఈ టెక్నిక్ ద్వారా వాళ్ళకి చాలా మంచి ఫలితాలు వస్తాయి. వాళ్ళు చాలా వరకు నార్మల్ లైఫ్ అనేది లీడ్ చేయొచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోల్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.